నవరాత్రులైతే ప్రారంభమైపోయాయి. నవరాత్రి మొదటి రోజు అంటే ఈరోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వం ఆరంభంలోనే దక్ష ప్రజాపతికి ఇష్టం లేకుండానే సతీదేవి ఆ మహాదేవుని వివాహం చేసుకుంది. దక్ష యజ్ఞం గురించి అందరికీ తెలిసిందే. ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి అహంకారంతో శివుడిని సతీదేవిని ఆహ్వానించాడు. కానీ పార్వతీదేవి మాత్రం శివుడు ఎంత చెప్పినా కూడా వినకుండా యజ్ఞానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మహాదేవునికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడ అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలుసుకున్న మహాదేవుడు ప్రళయం సృష్టించి సతీదేవిని విడవలేక శరీరాన్ని మోస్తూ తిరుగుతాడు. శివుడి బాధ తగ్గించడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 57 ముక్కలుగా విభజిస్తాడు. ఆ 57 ముక్కలు ఎక్కడైతే పడ్డాయో అవే ఇప్పుడు శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. కానీ అమ్మకు మరణం ఉండదు కదా, అందుకే మరో జన్మలో పర్వతరాజు కుమార్తెగా జన్మించింది. అందుకే ఆమెను శైలపుత్రి అని అంటారు. అంటే పర్వత కుమార్తె అని అర్థం. ఈ రూపంలో అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి నంది మీద మనకు దర్శనమిస్తారు. ఆ జగన్మాత రెండో రోజు బ్రహ్మచారి రూపంలో దర్శనమిస్తుంది భక్తులకు. అమ్మవారికి బ్రహ్మచారి అనే నామధేయం ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శైలపుత్రిగా పర్వతరాజుకి పుట్టిన పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుని మీద అపార భక్తి కలిగి శివుడిని వివాహం చేసుకోవాలనే కోరికతో ఉంటుంది. అమ్మ శివుడి మీద ప్రేమతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే దృఢ నిర్ణయంతో రాజభోగాలు అన్ని విడిచి ఆయనను పొందడానికి తపస్సు కోసం అడవికి వెళ్తుంది. కొన్ని రోజులు ఆకులు అలములు తింటూ తపస్సు చేసినా మరికొన్ని రోజులకు అవి కూడా వదిలేసి ఒక గాలి పీల్చుతూనే కొన్ని వేల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేసింది. ఆమె శరీరం రోజు రోజుకి క్షీణించిపోతున్నా కూడా, ఎంత క్షీణిస్తున్నా కూడా ఆయన మీద అపారమైన భక్తి పెంచుకుంటూనే ఉంది అమ్మవారు. ఆమె అపార భక్తి చూసి దేవీ దేవతలు, ఋషులు, మునులు ఎంతో సంతోషించారు. చివరకు బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఎలాగైనా నువ్వు శివుని అర్ధాంగి అవుతావు అని వరమిస్తాడు. శివుని కోసం తపస్సు చేసిన ఈ రూపమే బ్రహ్మచారిణి అవతారం. ఈ రూపంలో అమ్మ కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి పాదరక్షలు లేకుండా మనకు కనిపిస్తుంది. రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి నవదుర్గా అలంకారంలో దర్శనమిస్తారు. శివపురాణం ప్రకారం చంద్రఘంటాదేవి చంద్రశేఖర రూపంలో ఉన్న శివుని శక్తి. చంద్రఘంట అంటే గంట ఆకారంలో ఉన్న అర్ధచంద్రుడు అని అర్థం. చెడుతో పోరాడటానికి ఈమె శాశ్వతమైన సంసిద్ధతను సూచిస్తుంది. అమ్మవారిని చంద్రఖండ, చండిక, రణచండి అని కూడా పిలుస్తారు. అమ్మను నమ్మి భక్తి శ్రద్ధలతో పూజించు భక్తులకు ప్రశాంతత, జ్ఞానము, ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటా నినాదానికే గుండెలు అదిరేవని దేవీ పురాణం చెబుతోంది. కానీ ఈ ఘంటా నినాదము ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. చంద్రఘంటాదేవి ప్రార్థనా శ్లోకం. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విసృత. చంద్రఘంట దుర్గాదేవి 10 చేతులతో దర్శనమిస్తుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో గద, ఒక చేతిలో ధనుర్బాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రలో ఉంటుంది. మరి కూష్మాండ అంటే విశ్వం సృష్టించిన వ్యక్తి. మరి ఈ అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తూ 8 చేతులతో 7 ఘోరమైన ఆయుధాలు కలిగి ఒక జపమాలను కలిగి ఉంటుందంట. మరి కూష్మాండ దేవి యొక్క కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? కూష్మాండ అమ్మవారు మొత్తం విశ్వం యొక్క మూలకర్త అయిన కారణంగా ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు సూర్య భగవానుడిలో నివాసం ఉంటుంది.
అందువల్ల విశ్వంలో నుండి వచ్చే అన్ని చీకట్లను తొలగించి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుందంట. కూష్మాండ అంటే చిన్న గ్రుడ్డుగా సూచించేటువంటిది. కూష్మాండ అమ్మవారు ఈ మొత్తం సృష్టిని చిన్న గ్రుడ్డులా సృష్టించబడిన తర్వాత అందులో నుంచి విశ్వం అనేది ఆవిర్భవించింది. ఈ అమ్మవారే సూర్యదేవునికి స్వయం ప్రకాశితంగా వెలుగునిచ్చే శక్తిని ప్రసాదించినది. మరి ఆ తల్లి చిరునవ్వే మన జీవితంలో ఆనందభరితమైన యోగాన్ని, శక్తిని కలుగజేస్తూ అన్ని వైపుల నుంచి ఆశలను, ఆశీర్వాదాలను కలుగజేసేదిగా ఉంటుంది. ఈ అమ్మవారు సూర్య భగవానుడికి శక్తిని కలుగజేసే మార్గనిర్దేశకత్వం చేస్తూ సూర్యుడిని పరిపాలిస్తుంది. మీ జాతకంలో సూర్యుని అనుకూలత వల్ల సృష్టించబడే బాధలన్నిటినీ తొలగిస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల రోగాల నుండి ఉపశమనం కలిగించేదిగా మరియు సమాజంలో కీర్తిని, మంచి హోదాన్ని పొందేలా చేస్తుంది. మరి ఈ అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన పువ్వులుగా ఎర్ర రంగు పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు సున్నితమైన రూపాన్ని కలిగి ఉన్నందున షోడశోపచారాలతో కొలువ తీరి చివరిలో హారతిని పూజించడం ద్వారా అమ్మవారు మీ కుటుంబ సంక్షేమం కోసం ఉన్నతమైన హోదాన్ని కలిగిస్తుందంట. మరి ఈ పూజ ప్రాముఖ్యత ఏంటి? నవరాత్రి 4వ రోజున కూష్మాండ అమ్మవారికి ప్రార్థించడం వల్ల అన్ని వ్యాధులు తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించగలదంట. వారి యొక్క స్వరూపం స్కందమాత. స్కందమాత అంటే స్కందుడు అంటే అందరికీ తెలుసు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తల్లి కాబట్టి స్కందమాత అనేది ఒక నామం అయితే, స్కందహ అనే పదానికి ఇంకొక అర్థం భుజం. భుజాలయందు ఎక్కువగా బలాన్ని నిక్షిప్తం చేయగల తల్లి కాబట్టి స్కందమాత అనే పదం కూడా వర్తిస్తుంది. ఈ స్కందమాతాదేవి ఎలాగ ఉంటుంది అంటే కొంచెం ఆకుపచ్చ రంగు, నీలిరంగు కలిపిన మిశ్రమ వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి ఉండి చక్కగా బంగారు రంగు శరీర ఛాయతోటి అమ్మవారు అలరారుతూ ఉంటారు. 4 చేతులు, 3 కళ్ళు ఈ అమ్మవారి యొక్క రూపంలో మనం చూడొచ్చు. అయితే పైన ఉన్న 2 చేతుల యందు కూడా 2 కమలాలను ధరించి కుడి చేతితోటి అభయముద్రని, ఎడమ చేతితోటి తన వడిలో ఒక చంటిబిడ్డని రక్షణగా పట్టుకొని అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారి వడిలో ఉన్న ఆ చంటిబిడ్డే స్కందుడు, ఆయనే సుబ్రహ్మణ్యుడు. ఈ పుత్ర సమేత మాతని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది అని ప్రతీతి. అంతేకాకుండా జ్ఞానం, విద్య కావాలి అంటే ఈ స్కందమాత ఆరాధన చేస్తే విద్య కలుగుతుంది. ఎందరో మహానుభావులు, కాళిదాసు లాంటి వారు ఈ స్కందమాత ఆరాధన చేసి విద్వాంసులయ్యి గొప్ప గొప్ప కావ్యాలని, గ్రంథాలని రచించారు. కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన 5వ రోజు విశేషం. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు పువ్వు శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని ఆరాధించే పద్ధతి, అమ్మవారి యొక్క అవతార వర్ణ విశేషం తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారిని కాత్యాయని స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది. కాత్యాయని అంటే సాధారణంగా మనకి అందరికీ లోకంలో ఒక మాట ఉంది. జానకి అంటారు సీతాదేవిని. జానకి అంటే జనక రాజపుత్రిక. అలాగే ద్రౌపది అంటారు, ద్రుపదుని కుమార్తె కాబట్టి ఆవిడని ద్రౌపది అని అంటారని మనకు బాగా తెలుసు. అయితే వీటన్నిటికంటా కూడా పూర్వమే కాత్యాయని అనేటువంటి నామం ఉంది. ఎందుకు అమ్మవారికి ఆ నామం ఎలా వచ్చింది అంటే, ఇతపూర్వంలో ఆదియుగంలో యమునా నది తీరంలో కాత్యాయనుడు అనేటువంటి ఒక మహర్షి జగన్మాత కొరకు ఘోరంగా తపస్సు చేస్తే, ఆ తపస్సుకు ప్రత్యక్షమైన అమ్మవారు ఏం కావాలో కోరుకోమని అడిగితే, తల్లి నీవు నాకు పుత్రికగా కావాలి, నిన్ను నేను చిన్నప్పటి నుండి పెంచాలి అని అంటే, సరేనని అమ్మవారు ఏం చేశారు అంటే, నీవు నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి మెప్పించుకున్నావు కాబట్టి నేను నీకు పుత్రికగా జన్మిస్తాను. కాత్యాయన మహర్షి యొక్క పేరు మొత్తం అందరికీ తెలిసే విధంగా నేను కాత్యాయని అనే నామాన్ని ధరిస్తాను అని అమ్మవారు ఆయనకి వరం ఇచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి ఆవిడ
ఆయనకి ఒక చిన్న బాలిక రూపంలో అరణ్యంలో ఒక వృక్షం కింద దొరకడం, తరువాత ఆ మహర్షి ఆవిడని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి ఒక వయస్సు వచ్చిన తరువాత నేను కొంతకాలమే నీ దగ్గర ఉంటాను, తరువాత నా యథాస్థానానికి వెళ్ళిపోతాను అన్నాక సంతోషించి ఎంతో కాలంగా ఆ కాత్యాయన మహర్షి ఆ కాత్యాయని దేవి అయిన ఆదిపరాశక్తిని తన కుమార్తెగా వాత్సల్యంగా చూసుకున్నాక తన యొక్క వాంఛ తీరగానే ఆ మహర్షికి ఆ మాత మోక్షాన్ని ప్రసాదించింది. ఈ ఇతివృత్తం వల్ల ఈ అమ్మకి కాత్యాయని అనే నామధేయం వచ్చింది. ఈ కాత్యాయని దేవి రూపం ఎలా ఉంటుంది అంటే ఆమె 4 చేతులు ధరించి ఉంటుంది, 3 నేత్రాలు కలిగి ఉంటుంది. ఆ 4 చేతులలోనూ ఒక చేత ఖడ్గం, మరొక చేత కమలం ధరించి 2 చేతులలో వరదముద్ర, అభయముద్ర ధరించి ఈ అమ్మవారు సింహవాహన రాత్రి రూపంగా ఆరాధన చేస్తాం. పేరు వినగానే ఇదేదో భయంకరమైన పేరు, భీభత్సమైన పేరు అని మాత్రం భయపడవద్దు. కాలం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితమైనదే. అయితే భూమి మీద కాలాన్ని ఏ విధంగా లెక్కిస్తాము అంటే రాత్రి పగలు స్వరూపంగా లెక్కిస్తాం. కాలం అనే పదానికి సంస్కృతంలో నలుపు, చీకటి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారి స్వరూపం కూడా అటువంటిదే. ఇప్పటి వరకు మనం అమ్మవారిని ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉన్న రూపాలని ఆరాధన చేస్తూ వచ్చాం. ఈ రూపం కూడా ప్రసన్నంగా, ప్రశాంతంగానే ఉంటుంది. అయితే మనం అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా అవతార రూపంలో చూడగలగాలి. ఈ అమ్మవారు ఏమిటి అంటే అసలు విషయం, చూడటానికి కొంచెం వికృత రూపాన్ని కలిగి ఉంటారు. అంటే నల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు కలిగి ఉండి మెడలో మెరుపులను ధరించి ఉంటారు. ఈ అమ్మవారు 4 చేతులను ధరించి ఉంటారు. పై 2 చేతులలోనూ ఖడ్గాలని, కింద 2 చేతులలోనూ అభయ వరద ముద్రల్ని ధరించి ఉంటారు. పైన 2 చేతులలోనూ ఖడ్గాలు ఉన్నప్పటికీ కింద 2 చేతుల్లో అభయ వరద ముద్రలు ఉన్నాయి కదండి. ఈ అమ్మవారి జుట్టు కంటకాలుగా అంటే ముళ్ళు రూపంగా ఉండి విరబోసుకొని ఉంటారు. అంతేకాకుండా ఈ అమ్మవారి స్వరూపం అసుర సంహారం చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి ముక్కు నుండి బయటకు వచ్చే గాలి వేడిగా, అగ్ని జ్వాలలుగా, నిప్పులు వస్తున్నాయా అన్నంత వేడిగా ఉంటుంది నిశ్వాసం. అంటే ముక్కు నుండి బయటకు వదిలే గాలి. ఈ అమ్మవారు మెరుపులని కంఠంపై ధరించి ఉంటారు కాబట్టి మెరుపులని పైబట్టగా ధరించి ఉంటారు. ఈ అమ్మవారు గాడిదని వాహనంగా చేసుకొని గాడిదపై ఎక్కి ఉంటారు. గాడిద అంటే మామూలుది కాదండి, శ్వేత రాసభం. రాసభం అంటే గాడిద. ఈ అమ్మవారు తెల్లటి గాడిదని అధిరోహించి ఉంటారు. చూడటానికి భయానకంగా ఉన్న ఈ అమ్మవారు ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉండి అనేక శుభాలను భక్తులకు కలిగిస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. మనం 3వ రోజు ఆరాధన చేసుకునేటప్పుడు చంద్రగంట అమ్మవారి ఆరాధన చేసుకోవటం వల్ల ప్రయాణంలో కలిగే భయాలన్నింటినీ తొలగిస్తారు అని చెప్పుకున్నాం కదండి. అదే విధంగా ఈరోజు అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారిని మహాగౌరి రూపంగా మనం ఆరాధన చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, శివుడు శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉంటాడు. శుద్ధ స్ఫటిక వర్ణం అంటే ఏ రంగుని కలిగి ఉండడు. ఒక రకంగా చెప్పాలంటే మనకి చూడటానికి తెల్లగా కనిపిస్తారు. అయితే స్ఫటికానికి ఉన్న ఒక లక్షణం, అది ఏ వర్ణాన్నైనా ఆకర్షించగలుగుతుంది. అంటే ఆ స్ఫటికం పక్కన ఎలాంటి రంగు కనబడితే అదే రంగులో మనకి స్ఫటికం తిరిగి కనబడుతుంది. అంత శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉంటాడు మన ఈశ్వరుడు. అమ్మవారు శివుని భర్తగా పొందడం కోసం ఘోరమైన తపస్సును చేయడం వలన ఆవిడ శరీరం శుష్కించడమే కాకుండా కొద్దిగా నల్లగా కనిపించారట. అప్పుడు ఈశ్వరుడు అమ్మవారిని చూసి వెటకారంగా కాళీ అని పిలిచారట. కాళీ అంటే ఓ నల్లగా ఉన్న స్త్రీ అని అర్థం. అమ్మవారు చిన్నబుచ్చుకున్నారట. అసలే ఆడవాళ్ల సహజ లక్షణం తొందరగా కోప్పడతాం, అంతే కదండి. మనకి ఊరికూరికినే కోపం వస్తుంది. అందులోనూ భర్త ఏమైనా అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని చిన్న మాట అన్నా మనం తీసుకోలేం కదా. అమ్మవారు కూడా అలాగే చిన్నబుచ్చుకున్నారట.
అందుకోసమని తిరిగి శివుని కోసం ఘోరమైన తపస్సును చేశారట. ఒక్కసారి శివ అంటేనే దర్శనమిస్తాడు, 2 సార్లు శివ శివ అంటే మీ పాపాలన్నిటినీ పోగొడతానురా బాబు అంటాడు ఈశ్వరుడు. అలాంటిది అమ్మవారు తపస్సు చేసేటప్పటికీ అమ్మవారికి చంద్రుడితో సమానమైన కాంతిని, తేజస్సుతో కూడిన ధవళవర్ణ శరీరాన్ని ఈశ్వరుడు ప్రసాదించాడట. తెల్లటి శరీరంతో ఉన్న అమ్మవారు ఈశ్వరుడి పక్కనకి వెళ్ళి, ఇప్పుడు కూడా నన్ను కాళీ అనే అంటారా? సరే, మన ఇద్దరిలో ఎవరు తెల్లగా ఉన్నారో చెప్పండి అని అన్నారట. ఇద్దరము తెల్లగానే ఉంటాము, నేను శుద్ధ స్ఫటిక వర్ణంలో ఉన్నాను, నీవు నా పక్కన ఉన్నప్పుడు నేను కూడా అదే రంగులో ఉంటాను అని అన్నట్ట. అంటే ఇదేదో పరిహాసం కోసమే చెప్పాను, కానీ ఇది పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన యథార్థ సంఘటనట. ఈ విధమైన శ్వేత ధవళవర్ణ శరీరాన్ని పొందిన అమ్మవారిని మహాగౌరి అనే నామంతో పిలుస్తారు. ఈ అమ్మవారు చక్కటి పట్టు వస్త్రాన్ని ధరిస్తారు. ఆ పట్టు వస్త్రం కూడా తెల్లగా ఉంటుంది. ఆమె శరీర వర్ణం కూడా తెల్లగా ధవళవర్ణ కాంతులతో మిలమిలా మెరిసిపోతూ ఉంటారు అమ్మవారు. ఈ మహాగౌరి అమ్మవారు 4 చేతులను ధరించి ఉంటారు. ఈ 4 చేతుల్లోనూ త్రిశూలం, కమండలం, అభయ, వరద ముద్రలను ధరించి ఉంటారు. అంతేకాకుండా ఈ అమ్మవారు తెల్లటి ఎద్దుని వాహనంగా చేసుకుని ఉంటారు. ఆరాధన చేస్తాం. సిద్ధిదాత్రి అంటే పేరులోనే తెలిసిపోతోంది. సిద్ధి అంటే మనం ఏదైనా ఒక పని కనుక తలపెట్టినట్లయితే విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఏదైనా చిన్న పెద్ద ఆటంకాలు కలిగినా ఆ పనిని పూర్తి చేయగలగడమే సిద్ధి. ఆ సిద్ధిని కలిగించేటువంటి అమ్మవారే ఈ సిద్ధిదాత్రి దేవి. అయితే ఒక మాటలో చెప్పాలంటే దేవి భాగవతాన్ని తీసుకుని అందులో ఒక అంశంలో చెప్పాలి అంటే సాక్షాత్తు శంకరుడు ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధన చేసి అష్టసిద్ధులు పొందారు అని చెప్తారు. అష్టసిద్ధులు అంటే ఏంటి? అందరికీ తెలుసు కదా. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామి, ఈశ్విత, వసిత్వ, సర్వకామసిద్ధి, వీటిల్ని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులని కూడా కలిగింపజేస్తుంది. అయితే ఈ యొక్క సిద్ధిదాత్రి అమ్మవారు ఒక్క దేవతలకే కాకుండా యక్ష, గంధర్వ, రాక్షస, కిన్నెర, కింపురుష, నర, సుర, భోగి ఇటువంటి అన్ని జీవులకి కూడా ఈమె సిద్ధిని కలిగింపజేస్తుంది. రాక్షసులు అన్నంత మాత్రాన వీరేమీ క్రూరులు కాదు, వాళ్ళల్లో కూడా సాత్వికులు ఉన్నారు. ప్రహ్లాదుడు, విభీషణుడు, బలిచక్రవర్తి లాంటి వారు ఉన్నారు. అటువంటి సాత్వికంగా ఉండే రాక్షస జాతి వారిని గంధర్వ, యక్షజాతుల వారిని, యక్షజాతుల వారంటే ఉదాహరణగా చెప్పాలంటే కుబేరుడు, అలాగే సర్పాల్లో వాసుకి, అనంతుడు, తక్షకుడు ఇటువంటి సాత్విక సర్పజాతి వారిని, సరే ఇంద్రాది దేవతలందరినీ కూడా అమ్మవారు వారి వారి తపస్సును బట్టి సిద్ధిని ఇచ్చేటువంటి తల్లిగా ఆమె ఉంది కాబట్టి ఆవిడికి సిద్ధిదాత్రి అనే నామం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ సిద్ధిదాత్రి అమ్మవారిని మానవులు ఎలాగ ఆరాధన చేస్తారు? మానవులు ఆరాధన చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి అని అంటే, ఇందాక అనుకున్నాం కదా అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధులను ఇవ్వడమే కాకుండా అన్నిటికన్నా కూడా ఉత్కృష్టమైనది అంటే గొప్పది అయినటువంటి మోక్షసిద్ధిని కూడా ఇచ్చేటువంటి అమ్మవారిగా ఈ యొక్క సిద్ధిదాత్రి దేవిని ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఈమె ఎలాగ ఉంటారు అంటే 4 చేతులు కలిగి ఉండి ఆ 4 చేతుల్లో కమలం, అక్షమాల, 2 చేతుల్లో వరదం, అభయం ఇస్తూ అమ్మవారు చాలా శుద్ధ సాత్వికంగా అరమోర్పు నేత్రాలతోటి, అంటే సగం మూసి సగం తెరిచి ఉన్నటువంటి నేత్రాలను కలిగి అమ్మవారు ధ్యాన నిమగ్నురాలిగా ఉంటారు.